క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక మరోవైపు ఇక్కడ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అంటే పెట్టుబడులే లక్ష్యంగా అంటే ఇక్కడ తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అందరితోటి చర్చలు జరిపితే 4 అంశాలకు సంబంధించి 100% మేము సహకరిస్తాం. ఇక్కడ మూసి సుందరీకరణ కానీ, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, తర్వాత ఇలా 4 అంశాలకు సంబంధించి 100% సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రపంచ బ్యాంకు అక్కడ చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ చర్చలు మాత్రం సఫలమైనవి, ఒక పెట్టుబడులు మాత్రం వస్తాయని చెప్పేసి ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి అంటే గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని ప్రారంభించిన తర్వాత 38,000 కోట్ల రూపాయల అంచనాలతో అది స్టార్ట్ అయింది. తర్వాత 10-11,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేసి కాలువల దగ్గర అన్ని రెడీ చేసిండ్రు. అయితే అక్కడ కట్టాల్సినటువంటి ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి 1,00,000 కోట్ల రూపాయలు మనం ముంచేసిండు తెలంగాణ ప్రజల్ని. అయితే ఆ ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత చేవెళ్ల సృజన స్రవంతి ద్వారా ఇక్కడ ఏది ఆదిలాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు నీరందించేటువంటి ఏర్పాటు చేస్తాం, 3 నెలల్లోగా ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేను చెప్పడం జరిగింది. ఇక మరోవైపు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే, మరోవైపు 100% అంటే ఇక్కడ ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి సహకరించండి, తర్వాత ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఎందుకంటే ఉన్నవాళ్ళు 1,000 కోట్లలో ఉంటున్నారు, తర్వాత లేని వాళ్ళు చాలా కడు బీద పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి అట్లా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అట్లా విజ్ఞప్తి చేస్తూ ఉంది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.